కళ్యాణము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి అఖండమైన ఈ ప్రకృతిని మహనీయులు సైతం అతి ప్రకృతి తామస ప్రవృత్తిగా ఈ నక్షత్ర ఇది అతనికి అసాధ్యం. కానున్నది కాకుండా దాక్షాయణి దేవతలు అందించిన ప్రకారం హిమవంతుని ప్రకృతిగా శంకరుల ఈ మహోన్నత కార్యసిద్ధికి లక్షల ఉపాసకమైన కాంతి అయినా కాకున్నది కాకపోదు రాకున్నది రాకపోదు అని నేను కోరుకున్న ఒక కళ్యాణం తిరిగి వచ్చిన లక్షా ప్రజాపతి తన కోపం ఎక్కువ ఉపశమనంగా చేసుకుంటున్నారు అయిన ఉపాయం ఆలోచించారు. ఈ కళాపీఠను మహాలక్ష్యంగా అయినా నా నేర్పును పరీక్షించుకునే అవకాశం ఎదుగుతున్నా అని ఎదుగుతున్నా ఈ మామానుల వైద్యులు కాంతి ఇది పరిగణించడం ఇదే సరైన సమయానికి చేసిన అభివృద్ధిలో విచారించుకుంటున్నారు. గతంలో అవగతం చేసుకున్నట్టే సోదరముల దక్ష ప్రజాపతిని దీర్ఘాలోచనలో ఉంచిన ఆ గతముల గురించి నేను తెలుసుకుని ఉంటున్నాను. ఎదిరిన దేవుడికి నారద సకల దురమునిగా సమక్షమున్న ఆ నికృష్టుడు నీచాతి నీచుడు ఆ ఎడ చూపిన నిర్లక్ష్య భావం అందుకే ఈశాన్యాధిపతిని వెలివేసి జగలోక విధిలో ఒక మహాయజ్ఞంలో సంకల్పించి అప్పుడు గాని ఆ పరిమిష్టికి గర్వభావము కాదు మానవ ఈశాన్యాధిపతి తమ పెద్దలు ఆ దరిద్ర భావంలోని అను
ప్రపంచంలో ప్రాణం వాడుతుంది. కన్న తల్లిదండ్రులను కాదని ఆ దరిద్ర దామోదరుని భరించినందుకు, ఆ ప్రవాహంలో అతనికి కూలేసినందుకు, ఆ అవివేది పుత్రికాలను శాస్తి ధర్మవలసిందని ప్రజాపతిత్వం వహించిన వీర శ్రీ 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 లక్ష ప్రజాపతిని చూచి అందుకే సకల బృందాలను ఆహ్వానించి ఆ ఆది భిక్షువు తనకు భారీగా యజ్ఞమును నిర్విఘ్నం చేసి ఎవరి ఆదిత్యలో నిరూపించలేదా? మీ ఆధిక్యత అయినా లోకంలో ప్రథమ స్థానం రాము, ప్రథమ స్థానం అరుణికి. తెలిసిన విషయమే కదా, తెలియకనా తరువాత కారణం అందులో అతను తమ అరుడైన వాడు అల్లుడు కూతురు రాని యజ్ఞము నిర్విఘ్నముగా మారింది. అతని కాలం పూర్వములు వచ్చినంత వరకు ఇంటి కాలం మారుతుందా? అది కాదు సమస్య. ఒక నింద మేము అపనిందను ఆహ్వానించుకుని చూపించని యాది భావన అమలు ఏదైనా ఆనాడు సూచిలో చూడకు అల్లుడు ప్రత్యుత్లేదన్న ఒక చిన్న లోపమును చూపి ఇంతటి మహత్తర యజ్ఞం చేయొచ్చు. అల్లుడిని కూతుర్ని పిలవకపోవడం ఈ దక్ష ప్రజాపతి లోకం మాత్రం లేదా అని వర్గం వారే అందరూ ఏం చేయమో నలుగురితో పాటు నమః అని ఒకసారి వెళ్ళి మాటలను పిలిచి వారి మాటను వారి ఒడిలో వేసి మన మాటను మన వైపు పెట్టుకుంటూ మన విద్యుత్ ధర్మమని అభిప్రాయం. ఏ ధర్మము ఇంటున్నామో ఆ మూర్ఖుని ముఖము చూపుటకు నా మానసం ఒప్పుకోలేదు. తప్పు చేసిన వాడు పైగా ముగ్గురి ఉన్నవాడు మనం ఎంత ప్రాధాన్యత వచ్చిన ఆ నలుగురు ఎదుటే ఈ అయినా దౌర్భాగ్యుని గడప తప్పక తప్పదన్నువా? నేను అనగా నీవే మనం ఒకరికి చెప్పవలసిన మాటమే కానీ సరే ఏది ఏమన్నాను, ఆ మూర్ఖుడు మునుపటి వలె ప్రవర్తించినదో అడుగవలసిన 4 మాటలు అడిగే వచ్చదా? అట్లయినా నేను వెళ్ళి వచ్చాను. పునర్దర్శనం వ్యాయామం నాటికే నేను సైతము ఇప్పుడు నన్ను చూసి ఈశ్వరమాత్రులను చేరుకున్నాడు. సత్రయాగం నాటి పరాభవమే పునరావృతంగా ఉన్నది ఆయేమి అల్లులకు మాకు ఎదురెత్తి ఆశ బాధ్యాలను పూజించి జగమును స్వాగతించి సింహాసనాలను చేయవలసి ఉండగా కన్నించిన మామలకు నేను వచ్చి కొన్ని గడియలు వేచి ఉన్నాను. అల్లుడు వీడు దొంగ జపం చేస్తున్నాడే. పలుకునించిన పలుకునేమో శివ శంకర
కళ్యాణము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి